tenelaha makarizo venandele uredana kaliso అధికారం. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29 వచనం చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి, హల్లెలూయా, ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలాయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించిన. హల్లెలూయా. అధికారము గలవాని వలె. హల్లెలూయా. ఇక్కడ ఆయన వారి శాస్త్రుల వలె కాక, ఎవరి వలె కాక? శాస్త్రుల వలె కాక, పరిచయుల వలె కాక. ఈయన బోధ అధికారముతో కూడినదంట. హల్లెలూయా. ఈ బోధను చూసి ఆశ్చర్యపడుచున్నారు. అధికారము కలిగిన బోధ అయింది. ఆమేన్. అధికారముతో కూడి ఉన్నది. హల్లెలూయా. అధికారముతో కలిగి ఉన్నది. ఏ అధికారం? అధికారం ఇది నాది. హల్లెలూయా. ఇది నాది, ఇది మాది, ఇది నాది, ఇది మాది అనే అధికారం. హల్లెలూయా. శాస్త్రులది పరిచయులది కాదు. వారి బోధ ఎలా ఉందంటే దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. దేవుడు మమ్మను చేర్చుకుంటాడు. హల్లెలూయా. రక్షిస్తాడు అనేది అధికారం కలది కాదు. రక్షించి ఉన్నాడు అనేది అధికారం కలది. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు బోధ అధికారముతో కలిగినది. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అందరూ చూస్తున్నారు, ఈయన శాస్త్రుల వలె కాదు. హల్లెలూయా. అద్భుతాలు చూస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడంటే అధికారముతో కలిగిన జీవితం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. స్వతంత్రత కలిగిన జీవితం మనకిచ్చాడు. ఆ జీవితము తాను చేస్తున్న క్రియలను బట్టి ఇశ్రాయేలు ఆశ్చర్యపడుతున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆయన బోధను చూసి ఆశ్చర్యపడుతున్నారు, ఆయన క్రియలను చూసి ఆశ్చర్యపడుతున్నారు, ఆయన చేసే అద్భుతాలను చూసి ఆశ్చర్యపడుతున్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నాయి ఈ అధికారం గలది? ఎక్కడికి పోయిన అధికారముతో ఆయన జీవిస్తున్నాడు, చేస్తున్నాడు, అధికారం ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా అధికారం గల జీవితం అని చూస్తే ఇక్కడ మనము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే అయినను 9:6 అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని హల్లెలూయా తెలుసుకొనవలనని చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుకు పాపములను క్షమించే అధికారం ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఆ పక్షవాయు గలవాన్ని చూసి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పో. వెంటనే ఇక్కడ అధికారముతో ఆయన అధికారాన్ని చూపించాడు. హల్లెలూయా. దాని మీద అధికారం చేస్తున్నాడు. జయించిన వాడు అధికారముతో మాటను ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు కూడా గొప్ప దేవుడు, గొప్ప అధిపతి, యజమానుడైనడి, సర్వ సృష్టికర్తకు దేవుడైన ఈయన రోగము మీద కానీ అపవాది మీద కానీ అధికారం. హల్లెలూయా. రైట్స్, స్వతంత్రత. ఇక్కడ మరి యేసుక్రీస్తు అధికారము గల బోధ బోధిస్తున్నాడు. హల్లెలూయా. వారు చూశారు, అయ్యో ఈయన
అధికారము గలవాని వలె ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు అధికారముతో వాటిని ఆ పక్షవాయు గలవాన్ని చూచాడు. నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని దాని మీద అధికారముతో చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చూస్తే మరి ఇక్కడ వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. మనుషులకిట్టి అధికారము కలిగిన జీవితం మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా. స్వతంత్రత కలిగిన జీవితం మనకి తాను జీవించాడు, తాను చేశాడు అద్భుతాలు, తాను అంటే ఒక స్వతంత్రతను మనుషులకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక అధికారమును మనుషులకు ఇచ్చాడు. పాపము లేని వ్యక్తులుగా, జయించిన వ్యక్తులుగా ఉంచి నువ్వు అధికారము గల చేసేవానిగా దేవుడు నిన్ను ఉంచాడు. హల్లెలూయా. ఈ సకల భూమిని, సకల సృష్టిని నువ్వు ఏలుబడి చేయి. హల్లెలూయా. నీవు ఏ స్థలానికి వెళ్ళినా అది నీదవును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచి అధికారం కలిగిన జీవితము తన పిల్లలకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు నాకంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు. అధికారము దేవుడు తాను అపవాదిని జయించి తన పిల్లలకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ నాది ఇదని స్వతంత్రత కలిగిన జీవితము దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇది మాది, ఇది నాది, ఈ స్థలము నాది, ఈ ఇల్లు నాది, నువ్వు అధికారము ఇది నాది, నా సొంతమైనప్పుడు నాది అంటాను. హల్లెలూయా. మనది. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, శాస్త్రులు పరిశీల వలె కాక వారు దేవుడు ఇవ్వలేదు మాకు, ఇస్తాడని ఎదురు చూశారు. దేవుని అందరు ఎరగండి, దేవుని దగ్గర దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఇది అధికారము లేనిది. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు చేసే బోధ ఎలా ఉందంటే, మీరు ఇక్కడ ఇచ్చాడు మనకు. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అధికారము కలిగిన జీవితం నీకు ఇచ్చాడు. ఇప్పుడు అధికారము లేని వాళ్ళ వలె జీవిస్తున్నాము. హల్లెలూయా. స్వతంత్రత లేని వాని వలె జీవిస్తున్నాము. హల్లెలూయా. స్వతంత్ర ఉండి అధికారము కలిగి అధికారము లేని వాని వలె నేను. భయపడకుడి, ధైర్యముతో మీరు జీవించుడి, నేను లోకమును జయించినాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అక్కడ అధికారము గలదు ఎవరికి? పాపము తీసివేసినాడు. హల్లెలూయా. తీసివేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీకు అధికారం ఇచ్చాను. హల్లెలూయా. మనుషులకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే మనుషులలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ నిన్ను పరిపాలిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు పరిపాలిస్తున్నప్పుడు అధికారముతో జీవించాలని పరిశుద్ధాత్మ ఆశపడుతున్నాడు నీలో నుంచి. హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు బోధ కలిగిన బోధగా ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు అధికారము కలిగినది, నాది అని స్వతంత్ర కలిగిన మాటలు ఆయన విస్తరింపజేస్తున్నాడు. అందుకే దేవుడు అంటాను, మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను, మిమ్మల్ని అధికారులుగా ఉంచాను, మిమ్మల్ని పరిపాలించేవారుగా ఉంచాను. ఎందుకంటే నా కుమారుడు, హల్లెలూయా, ఎవరంట? ఆయన కుమారుడు మనలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనలో నివాసం చేస్తున్నప్పుడు ఈ అధికారం గలవాడు మనలో ఉన్నప్పుడు అధికారముతో జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నీది, ఈ సమస్తము నీది, ఎందుకంటే సమస్తమును సృష్టించిన వాడు నీలో ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. మనుషులకు అధికారం ఇచ్చాడు దేవుడు. మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. అందుకే మనం చూస్తే ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినదని పౌలు అంటున్నాడు. హల్లెలూయా.
ఈ దేహము ఎవరిది? ఈ మన దేహము ఇది దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. హల్లెలూయా. దేహము ఎవరి వలన? దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. ఈ దేహము దేవునిది అయి ఉన్నది. ఈ దేవుని ఆలయముగా మనమున్నాము. ఈ దేహం అంతా దేవుని మహిమపరచగా ఉండాలి. హల్లెలూయా. ఈ దేహముతో, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. స్వతంత్రత, హల్లెలూయా. అధికారము, హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుని ద్వారా తండ్రి మనకు వచ్చినది. హల్లెలూయా, ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు భయపడకూడదు. హల్లెలూయా. నేను లోకమును నేను జయించి ఉన్నాను, నేను అధికారం నేను చేస్తాను. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈయన మాటలంట శాస్త్రుల వలె కాక పొందిన వాని వలె ఉన్నాయి. హల్లెలూయా. గెలిచిన వాని మాటలు ఇవి. హల్లెలూయా. అధికారం కలిగిన వ్యక్తి, ఇది నాది, స్వతంత్రత ఇది మాది అనే అధికారం చెప్పే, ఇది నాది, ఇది మేము అని చెప్పే వ్యక్తులుగా దేవుడు తన పిల్లలను. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి వారు ఏం చేశారంట? మహిమపరిచారు. హల్లెలూయా. రోగం పొమ్మంటే వెళ్ళిపోతుంది. రోగం మీద అధికారం చేయడానికి నేను ఉన్నావు. బలహీనతల మీద అధికారం చేయడానికి నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అపవాదిని ఎదిరించడానికి నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అధికారం చేయడానికే నువ్వు ఉన్నావు. బాధలు వస్తుంటే దాని మీద జయించడానికి నువ్వు ఉన్నావు. హల్లెలూయా. బాధలు నిన్ను చూసి పారిపోవాలి, రోగాలు నిన్ను చూసి పారిపోవాలి. అవి నీ మీద పరిపాలించడానికి నువ్వు లేవు, కానీ వాటిని మీద నువ్వు అధికారం చేసేవాడిని దేవుడు. హల్లెలూయా. దేవుడు అధికారము గలవాని వలె ఆయన బోధించాడంట. హల్లెలూయా. అందుకే మనం చూస్తే, దేవుని వాక్యం మనం చూస్తే, 1 కొరింథీయులు 'హల్లెలూయా. దేవుడు మన కొరకు ఎంతగా చేశాడంటే అధికారము గలవాని వలె మనం ఉంచాడు. అధికారము గలవారిగా మనం ఉంచాడు. స్వతంత్రత కలిగిన వారిగా మనం ఉంచాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం చూస్తే 1 కొరింథీయుల 6వ అధ్యాయము 14-15 చూస్తే, దేవుడు ప్రభువును లేపెను, మనను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవమును తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదంత మాత్రమును తగదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మీ దేహములు క్రీస్తు యొక్క అవయవములై ఉన్నాయి. హల్లెలూయా. మరి ఈ క్రీస్తు యొక్క అవయవం అంట, క్రీస్తు అధికారం గలవాడు, స్వతంత్రత కలిగిన వాడు. ఈ క్రీస్తుకు నువ్వు అవయవమై ఉన్నావు. అయితే ఆ స్వతంత్రత, ఆ అధికారము నీకు చెంది ఉన్నది. నీవు ఆ క్రీస్తు అవయముగా ఉన్నావు. కాబట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మనం 19వ వచనం చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. హల్లెలూయా. మీ దేహము, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎలా అనుగ్రహింపబడింది మనం చూస్తే, ఆదాము సంతానము మట్టి చేత ఏర్పరచబడినది. హల్లెలూయా. ఆదాము సంతానం మట్టికి సంబంధించిన వారు. హల్లెలూయా. ఆదాము సంబంధము, జీవితము, ఆదాము సంతానము మట్టికి సంబంధించిన వారు. అది ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఆదాము సంతానం మట్టికి సంబంధించినది అయితే, ఇక్కడ క్రీస్తు సంతానం వలన కలిగిన మనము, ఇక్కడ క్రీస్తునందు మనము ఆయన పిల్లలుగా ఉన్నాము. ఆయన క్రీస్తు, మట్టి సంబంధమైన దేహము సిలువ వేయబడింది. క్రీస్తుకు సంబంధించిన దేహము మన దేహంగా మారిపోయింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మీ దేహము దేవుని వలన తండ్రి వలన కుమారుని ద్వారా. హల్లెలూయా. దేహం మారిపోయింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా. మరి ఇక్కడ ఆ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నవాడు, ఆ పరిశుద్ధాత్మ నివసించేవాడు అధికారం గలవాడు. హల్లెలూయా. పక్షవాయు గలవాన్ని వెళ్ళిపోమంటే ఇంటికి వెళ్ళి అధికారం చేశాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా.
ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్ముడు క్రీస్తు దేహము యేసు క్రీస్తు ఎలా అధికారంతో జీవించాడో ఆ అధికారం మనుషులకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చింది మనుషులకు అని చూస్తే దేహము దేవుని వలన, తండ్రి వలన, కుమారుని ద్వారా, కుమారుని దేహము మన దేహము కుమారుని దేహముగా మారిపోయింది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు అధికారం కలిగిన వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు భయపడే వ్యక్తివి కాదు, కానీ అపవాదిని భయపించే వ్యక్తివి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా. భయపడడానికి మీరు మీ సొత్తు కారు. భయపడుతూ నేను గెలవలేదు, ఇది నాది కాదు, నేను ఓడిపోయానేమో, దేవుడు ఇది అధికారం లేనిది. అధికారం కలిదంటే నాకు అధికారం ఉంది. ఏ అధికారం ఉంది? నేను విడిపించబడి, ఎవరి ద్వారా విడిపించబడ్డావు? యేసు క్రీస్తు విడిపించాడు కాబట్టి నేను దానికి అర్హులను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఈ దేహము క్రీస్తు దేహమై ఉన్నది, క్రీస్తు నివాసమై ఉన్నది, క్రీస్తు స్థలమై ఉన్నది, క్రీస్తు నివాసమై ఉన్నది. మరి ఈ దేహముతో ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాల. అందుకే అంటున్నాడు, ఎవరైనా అని చూస్తే మనము అధికారం గలవాడు మనలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. అధికారముతో, స్వతంత్రతో, హల్లెలూయా, ధైర్యముతో, హల్లెలూయా, భయపడని వ్యక్తిగా నువ్వు జీవించడం అనేది అవసరమైనది. ఎందుకంటే భయపడని వాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. మరి ధైర్యముతో అంటే జయించిన వాడు నీలో ఉన్నాడు, మహిమ కలిగిన వాడు నీలో ఉన్నాడు, సృష్టికర్తని నీలో ఉన్నప్పుడు ఆయన ఎలా జీవించాడంటే అధికారముతో అపవాదిని పొరాలో దోలాడు. హల్లెలూయా. అది నువ్వు వెళ్ళిపో అంటే ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రతి దాని మీద నేను అధికారంతో నేను చేశాను. హల్లెలూయా. అందుకే గాలి, తుఫాను అలల చేత కొట్టబడుతుంది. హల్లెలూయా. ఆ ధోని అలల చేత కొట్టబడుతుంది. యేసుక్రీస్తు లేచాడు. అందరూ ఇదిగా భయపడిపోయారు. యేసుక్రీస్తు లేచి గాలిని గద్దించాడు. హల్లెలూయా. గాలిని చేశాడు, గద్దించాడు. హల్లెలూయా. మరి ఇక్కడ తన శిష్యులు చూశారు, చూసి ఈయన ఎట్టివాడు. హల్లెలూయా. ఇవి లోబడుచున్నాయి, అధికారముతో ఈయన ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, నీవు ఎట్టివాడవు అని చూసుకుంటే దేవుని నివసించే స్థలముగా నువ్వు క్రీస్తు దేహముగా ఉన్నావు భూమి మీద. హల్లెలూయా. క్రీస్తు అవయవముగా నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఈ అవయవము భయపడింది, ఈ అవయవము భయం లేనిది, ధైర్యం కలిగిన జీవితంతో జీవించే క్రీస్తు యొక్క దేహం మనమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే దేవుని చేత మీరు ఎన్నుకొనబడిన వారు. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత మీరు కలుసుకున్నవారు, దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. హల్లెలూయా. మీరు, అందుకే దేవుడు సెలవిస్తున్నాడు అధికారముతో. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనము 4:20 1 కొరింథీ 4:20 చూస్తే దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతోనే ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, దేవ స్వభావమునందు మీరు పాలివారయ్యారు. హల్లెలూయా. దేవునితో ఎన్నుకొనబడిన వారు, దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుడు నివాసం చేస్తే మన స్థలముగా మనము ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అధికారము గల వారి వలె, అధికారం లేని వాని వలె నేను పెట్టలేదు, కానీ అధికారము గల అంటే అన్నీ కలిగిన వ్యక్తిగా మనల్ని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అన్నీ కలిగిన వ్యక్తిగా, అన్నిటినీ మనం జయించిన వ్యక్తిగా తన కుమారుని ద్వారా మనకు వచ్చింది. హల్లెలూయా. తన కుమారుని ద్వారా మనకు వచ్చింది, కలిగి ఉన్నది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏమై ఉన్నా అంట? ఏకాత్మ అయి ఉన్నాడు. మట్టికి సంబంధించిన వారు మట్టివారై ఉంటారు, కానీ పరలోకం సంబంధమైన వాడు పరలోక సంబంధి వాడు నీలో ఉన్నాడు. అందుకే నువ్వు పరలోక సంబంధి. హల్లెలూయా. అందుకే మనం చూస్తే కూడా, మనం 1 కొరింథీయుల 15వ అధ్యాయంలో చూస్తే 15:44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక
ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన శరీరం అంట అధికారం గలది. హల్లెలూయా. స్వతంత్రత కలిగినది. హల్లెలూయా. విడిపించబడి ఉన్నది. హల్లెలూయా. రక్షింపబడి ఆత్మ సంబంధమైన శరీరం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన శరీరంగా దేవుడిని నిలబెట్టాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం చూస్తే 48వ వచనం చూస్తే, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. హల్లెలూయా. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులు అట్టివారే. మంటి నుండి పుట్టిన వారు ఎలా ఉంటున్నారో పరలోక సంబంధితో పుట్టిన వారు కూడా, పరలోక సంబంధులు కూడా, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారైనారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎట్టివాడో యేసుక్రీస్తు కలిగిన వారు అట్టివారైనారు. ఆదాము ఎట్టివాడో ఆదాము సంతానం కలిగిన వారు అట్టివారైనారు. మేము ఆదాము సంతానం అయిండొచ్చు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు సంతానంగా దేవుడు తన కుమారుని ద్వారా మనకు కలిగించాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు అధికారం కలిగిన దేవుడు అధికారముతో ఇది ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అంటే అపవాది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. రోగము పేతురుతో జ్వరం వచ్చింది, మరి ఎక్కడ ముట్టాడు, వెళ్ళిపోయాడు. చనిపోయిన లాజరు లేచి రమ్మంటే అధికారాన్ని వినియోగిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, అధికారంతో నువ్వు జీవించు. హల్లెలూయా. నీ మాటల చేత నువ్వు అధికారం కలిగిన వ్యక్తివై, నీ మాటల చేతని హల్లెలూయా అధికారము కలిగిన వ్యక్తిగా, అధికారము అందుకే నీ మాటల చేతనే. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు తన మాట ద్వారా వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. అధికారము కలిగిన మాటలను విత్తడం అనేది నేర్చుకుంటే. హల్లెలూయా. అధికారము కలిగిన మాటలుగా, ఎందుకంటే అధికారం కలిగిన వ్యక్తి నీలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, ఆ దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు, ఆ దేవుడు నీతో కలిసిపోయాడు, ఆ దేవుడు నీతో ఏకమైపోయాడు. ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అందుకంటున్నాడు, మనం చూస్తే నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు. హల్లెలూయా. గొప్ప క్రియలు చేస్తాడు. నా యందు విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండను చూచిపోమ్మంటే సముద్రంలో పడుతుంది. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, చాలా మంది మనిషిని తక్కువగా చేశారని, కానీ మనిషి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, ఈ మనుషుడు ఏ పాటివాడు. హల్లెలూయా. ఈ మనుషుడు ఏ పాటివాడు అని చూస్తే, మనము కీర్తనలో చూస్తే, మనము ఈ మనుషుడు 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. ఎలా చేశాడంట? దావీదు ముందుగానే చూస్తున్నాడు. మనిషిని ఏ స్థానంలో ఉంచే తాను ముందుగానే దేవుని ఆత్మ ద్వారా దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానికి చేశావు, మహిమ ప్రభావములతో వాని కిరీటం ధరింపజేశావు. హల్లెలూయా. మనిషి చాలా బలమైన వ్యక్తి. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేహము క్రీస్తుదై ఉన్నది, ఆ దేహములో క్రీస్తు నివాసం చేస్తున్నాడు, ఆ దేహము క్రీస్తుది, ఆ దేహములో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు అంటున్నాడు ఇక్కడ, భయపడకుడి, ధైర్యం, నీ లోకమును జయించున్నాను. హల్లెలూయా. దానికి అందుకే మీరే సాక్షులు. ఎవరంట సాక్షులము? ఆయనకు సాక్షులం ఎవరు? మనమే. హల్లెలూయా. ఆయన సాక్షులము, ఆయన పిల్లలము, ఆయన సంతానము, ఆయన బలము, ఆయన ఆనందము, ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము, ఆయన బలం మొత్తం మనమే. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా చేసి ఉన్నామని దావీదు సెలవిస్తున్నాడు. ఇదే మాట మనం చూస్తే కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయము 6వ వచనం, అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. హల్లెలూయా. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. హల్లెలూయా. మనం చూశాం ఇందాక, అధికారము గల వాని వలె బోధించారు.
హల్లెలూయా. యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు కంటే ముందు మరి దావీదు అంటున్నాడు, మనుషునికి ఇంత అధికారం ఇచ్చావు అని దావీదు అంటాడు. పౌలు అంటున్నాడు, దావీదు చెప్పిన మాటని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరి దావీదు చెప్పే ఏమంటాడు అంటే, నీ చేతి పనులలో వానికి అధికారం అనుగ్రహించింది. హల్లెలూయా. యేసుక్రీస్తుకి ఏ అధికారం ఉందో, దేవుడు ఏ అధికారం ఇచ్చాడో ఆ అధికారం మొత్తం మనిషికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నీవు అధికారము గల వాని వలె. హల్లెలూయా. భయపడే వ్యక్తిగా మనల్ని పెట్టలేదు. హల్లెలూయా. జయించిన వ్యక్తిగా మనల్ని పెట్టాడు. హల్లెలూయా. వేడుకకు వచ్చే వ్యక్తిగా పెట్టాడు. అందుకే విజయోత్సవంతో ఊరేగించు దేవునికి స్తోత్రం అని పౌలు అంటున్నాడు. హల్లెలూయా.